అందరికి చాలా కామన్ గా ఉండి కానీ అందరూ తరచుగా నెగ్లెక్ట్ చేసే ఇష్యూ గ్యాస్ట్రైటిస్. అసలు గ్యాస్ట్రైటిస్ కి సిమ్టమ్స్ ఏముంటాయి? పొట్టుబ్బరంగా ఉండడం, అంటే బ్లోటింగ్ ఉండడము, ఇంకా తేన్పులు, కింద నుంచి గ్యాస్ వెళ్ళడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ అందరూ ఏంటంటే అవి నార్మల్ అనుకొని అవాయిడ్ చేస్తారు. వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఫర్ గ్యాస్ట్రైటిస్ ఏంటి అంటే మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో మన డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. పచ్చళ్ళు ఎక్కువ తింటాము, టీ కాఫీ ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువ తీసుకుంటాము, అది కూడా పరగడుపున ఎంటీ స్టమక్ లో కాఫీ తాగే హ్యాబిట్ అందరికీ ఉంటుంది. సో అలాంటి చిన్న చిన్న కరెక్షన్స్ అవి అవాయిడ్ చేసుకుంటూ మనం డైటరీ హ్యాబిట్స్ లో ఎక్కువగా ఫైబర్ అండ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ప్రపోర్షనేట్ గా తీసుకుంటూ ఉంటే మనం ఈ గ్యాస్ట్రైటిస్ ని చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనేవి కూడా చాలా మెయిన్ ట్రిగ్గర్స్ అండి గ్యాస్ట్రైటిస్ కి. అండ్ బయట ఫుడ్స్ అనేది ఫ్రీక్వెంట్ గా తినడం వల్ల గ్యాస్ట్రిక్ మైక్రోబయోటా అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. దాని వల్ల కూడా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది మనకి స్టమక్ లో ఎక్కువయ్యి దీని వల్ల కూడా మనకు గ్యాస్ట్రైటిస్ రావచ్చు. సో చిన్న చిన్న కరెక్షన్స్ తో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తో మనం గ్యాస్ట్రైటిస్ ని చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు.